హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ మరియు వార్తలు నిలిచిన ప్రముఖులు కానివ్వండి, మరియు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ డే మరియు రాష్ట్రీయం ఆంధ్ర తెలంగాణ అంశాలకు సంబంధించిన వాటి గురించి తెలుసుకునే ముందట ఈరోజు టాపిక్లలో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్. ఈ పథకాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి విశేషాలు ఏంటి, దాని నుండి ఈసారి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ఆ ప్రోగ్రాము అంతటి విశిష్టతను, ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాని గురించి తెలుసుకుందాము. మరియు దాంతోపాటు రెఫ్యూజీస్, శరణార్థులకు సంబంధించిన ఒక రిపోర్ట్ ఇటీవల రిలీజ్ అయింది. ఆ శరణార్థులకు సంబంధించిన రిపోర్ట్ ఎవరిచ్చారు, ఎంతమంది శరణార్థులుగా మారుతున్నారు ప్రపంచంలో, అదంతా కూడా మనం తెలుసుకుందాము. దాంతోపాటు కృషి కళ్యాణ్ అభియాన్ దేనికి సంబంధించింది, దీనిపైన క్రితం కూడా మనం ఒక వీడియో తీసాము, దాన్ని మీకు లింక్ చేస్తూ చెప్తాను. కృషి కళ్యాణ్ అభియాన్. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో యుద్ధ వాతావరణం నెలకొన్న అమెరికా, చైనా, ఆ విషయాలు పక్కన పెడితే భారత్కి చైనాకి మధ్యలో ఇటీవల ఒక ఘర్షణ వాతావరణం అనేది నెలకొంది. ఇలాంటి ఘర్షణ వాతావరణంలో కూడా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ భారత్కి, చైనాకి, రష్యాకి మధ్యలో జరగబోతుంది. వర్చువల్ మీటింగ్, ఆర్ఐసి అంటారు. అది ఎప్పుడు ప్రారంభమైంది, ఆర్ఐసి మీటింగ్ స్పెషాలిటీ ఏంటి, అవన్నీ కూడా మనం తెలుసుకుందాము. దాంతోపాటు ఇటీవల సుప్రీంకోర్టులో ఒక కేసు పడింది, అప్పీల్. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ పైన భారత ప్రభుత్వాన్ని నివేదిక కోరుతూ సుప్రీంకోర్టు అడిగింది. దానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ తెలుసుకొని ఈరోజు వార్తలు నిలిచిన బీపీఆర్ విఠల్ గారు కానివ్వండి, కిదాంబి శ్రీకాంత్ గారు కానివ్వండి, మరియు ఇంపార్టెంట్ డే, ఇవన్నీ కూడా ఒక 15 టాపిక్స్ అన్ని కూడా మనం 1 by 1 తెలుసుకుందాం. సో ఫస్ట్ టాపిక్, ఈరోజు వార్తలు నిలిచిన అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్ చెప్పే ముందట ఇటీవల చెప్పిన మీకు ఇంకొక ప్రోగ్రామ్ చెప్తాను. కృషి కళ్యాణ్ అభియాన్. ఇది ఎందుకు ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాను అనేది ఒక చిన్న టాపిక్. ఆల్రెడీ దీని గురించి మీకు చెప్పాను. మీరు 17th జూన్ కరెంట్ అఫైర్స్ వీడియో ఒకసారి రెఫర్ చేయండి. 17th జూన్ ఆ రోజున మీకు ఒక అంశం చెప్పాను. ఏంటంటే కృత్రిమ గర్భధారణ పశువుల్లో జరిపించి పశు సంతతిని పెంచడం. దీనికి సంబంధించి ఇటీవల మీకు ఒక వీడియోను కూడా చేయడం జరిగింది. సో ఈ కృత్రిమ గర్భధారణ అనేది ఇంజెక్షన్ల ద్వారా పశువులకు ఇచ్చి, సో పశువుల యొక్క జనాభాని పెంచడం, అలా పశువుల యొక్క సంఖ్యను పెంచడం ద్వారా భారతదేశానికి ఎలాంటి ప్రయోజనం అంటే పాల ఉత్పత్తి పెరగడం కానివ్వండి, పశువుల ద్వారా అయ్యే పనులన్నీ కూడా జరగడం కానీ మనకు జరుగుతుంది. అలా పశువుల జనాభాని పెంచే ఒక కార్యక్రమం ఇటీవల ఒకటి వార్తలు నిలిచింది. సో దానిలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది అని కూడా చెప్పాను. ఆల్మోస్ట్ ఒక్కొక్క రాష్ట్రం ఈ కృషి కళ్యాణ్ అభియాన్ అంటే ఏంటో చెప్తాను. ఈ ప్రోగ్రాం ఏంటంటే భారత ప్రభుత్వం ప్రారంభించింది కృషి కళ్యాణ్ అభియాన్. సో ఈ భారత ప్రభుత్వం కేంద్ర పశు సంవర్ధక శాఖ వారు దీన్ని ప్రారంభించారు. సో ఇందులో ఏంటంటే కృషి కళ్యాణ్ అభియాన్ దేనికోసం ఉద్దేశించబడిందని ఎగ్జామ్లో పెట్టి అడుగుతారు. ఇదేంటంటే కృత్రిమ గర్భధారణ పశువులకు జరిపించి పశువుల యొక్క సంతతిని పెంచడం, అలా సంకర జాతి పశువుల జనాభాని పెంచడం, అలా వాటి నుండి వచ్చే ప్రయోజనాలు మన విపరీతంగా పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రారంభించింది. సో ఈ పశు సంవర్ధక శాఖ ఏం చేస్తుంది అంటే ఈ కృషి కళ్యాణ్ అభియాన్ కింద ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క టార్గెట్ ఫిక్స్ చేస్తుంది. ఈ సంవత్సరం మీ రాష్ట్రంలో ఇంత కృత్రిమ గర్భధారణ జరిపించి ఇన్ని పశువుల జనాభాను పెంచాలి అని ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క టార్గెట్ ఇస్తుంది. అలా ఇచ్చిన టార్గెట్లోనే ఇటీవల తెలంగాణ స్టేట్ అనేది నెంబర్ 1లో నిలిచింది. దీన్ని మీకు జూన్ 17th వీడియోలో చెప్పాను. దానికి సంబంధించి రెగ్యులర్గా మెయిన్ పేపర్, ఈనాడు లాంటి ప్రముఖ పేపర్లో మెయిన్లో ఇచ్చాడు. సో జూన్ 20వ తేదీ పేపర్ కనుక మీరు తీసుకున్నట్లుంటే మెయిన్ పేపర్లో కృషి కళ్యాణ్ అభియాన్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో కృషి కళ్యాణ్ అభియాన్ ఏంటంటే ఇది ఒకటే అడుగుతారు ఇక్కడ. అప్పుడు మీకు పేరు ఒకటి చెప్పలేదు. సో ఆ పేరు కింద కృత్రిమ గర్భధారణ జంతువుల్లో జరిపించి పశువుల సంఖ్యను పెంచే ఒక కార్యక్రమం. సో ఇదొకటి మీరు చూసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు ఈరోజు మనకు వార్తల్లో నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జూన్ 20వ తేదీ తెలివార్ అనే కగేరియా అనే ఒక డిస్టిక్, తెలివార్ అనే విలేజ్లో
ఖగేరియా అనే డిస్టిక్లో దీన్ని బీహార్ స్టేట్లో ప్రారంభించబోతున్నారు. సో దీని స్పెషాలిటీ చెప్తాను. సో ఎక్కడ ప్రారంభించబోతున్నారంటే ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్ దేనికోసం ఉద్దేశించబడింది మీకు మొదటి నుండి కూడా చెప్తున్నాను. ఒక ఆన్సర్ రావాలి అంటే మనకి ఇచ్చిన పదం ఏదైతే ఉందో దాని మీనింగ్ వెతకండి అని చెప్పాను. రోజ్గర్ అంటే ఎంప్లాయ్మెంట్ లేదంటే ఉపాధి అంటాము. తెలుగులో ఉపాధి అంటాము. ఉపాధిని పెంపొందించే ఒక కార్యక్రమం, అంటే ఇది ఉపాధికి సంబంధించింది. ఎందుకోసం ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించారు అంటే ప్రస్తుతం మనకు తెలుసు కోవిడ్-19 పరిస్థితులు ఉన్నాయి. కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చాలా మంది కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఏదైతే ఉందో లాక్డౌన్ కొన్ని సడలింపులు ఇచ్చిన తర్వాత శ్రామిక్ ఎక్స్ప్రెస్ రైళ్లని భారత ప్రభుత్వం ప్రారంభించింది. అలా శ్రామిక్ ఎక్స్ప్రెస్ రైళ్ల ద్వారా కొన్ని రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, ఈ వలస కూలీలందరూ కూడా వారి యొక్క ఉపాధిని, పరిశ్రమలన్నీ నడవట్లేదు కాబట్టి వారిని బయటికి గెంటేశారు, ఉపాధి లేకుండా పోయారు. అలా వలసలకు వచ్చారు, ఉపాధి కోసం వలసకు వచ్చిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్వస్థలాలకి చేరుకున్నారు. సో స్వస్థలాలకు చేరుకున్న తర్వాత వారి సొంత ప్రాంతాలకు వెళ్ళారు. ఆల్రెడీ వీళ్ళు ఉపాధి కోసమే సొంత రాష్ట్రాన్ని వదిలిపెళ్ళారు. సో వెళ్ళి మళ్ళీ సొంత రాష్ట్రాలకు వచ్చారు. మరి ఉపాధి కష్టమైన వీరికి జీవితం ఎలా గడవాలి, దాన్ని ఉద్దేశించి భారత ప్రభుత్వము ఈ వలస కార్మికులు ఎవరైతే స్వస్థలాలకు చేరుకున్నారో వారి కోసం ప్రారంభించిన పథకమే గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్. దీన్ని జూన్ 20వ తేదీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలివార్ అనే ఒక విలేజ్ ఖగేరియా అనే డిస్టిక్ లో ఉంది, ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది, ఇక్కడ ప్రారంభించారు. ఇక్కడ సో ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, మరి ఇప్పుడున్న కరోనా పరిస్థితిలో ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి గారు కానివ్వండి ఎక్కడికి పర్యటన కానీ చేయడం, ఆ ప్రోగ్రామ్కి కరెక్ట్ ఆ పర్టికులర్ విలేజ్కి వచ్చి శంకుస్థాపన కానీ కార్యక్రమం ఇనాగ్రేషన్ చేయడం కానీ జరగట్లేదు. మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఈ డిజిటల్ ప్రపంచం, కరోనా డిజిటల్ ప్రపంచాన్ని మార్చేసింది. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు ఈ విలేజ్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. కానీ ఎలా అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా, వీడియో అంటే వర్చువల్గా ప్రారంభించారు. వర్చువల్ అంటే ఏంటి, ఇక్కడే ఉంటాము, అక్కడికి వెళ్ళకున్నా కూడా అక్కడ ఒక లైవ్ టెలికాస్ట్ పెడతారు. అలా ఒక టీవీ కానీ ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇలా గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్ అనేది వలస స్వస్థలాలకు వెళ్ళిన వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితమే ప్రశ్నార్థకమైన పరిస్థితిలో భారత ప్రభుత్వము వీరిని ఆదుకోవాలి, వీరికి ఉపాధిని కల్పించాలి అనే ఉద్దేశంతో జూన్ 20వ తేదీన బీహార్లో ప్రారంభించడం జరిగింది. సో బీహార్లో ప్రారంభించడం అంటే మీకు ఇంకొక అంశం కావాలి ఇక్కడ. సో ఈ పథకము దేశం అంతా కూడా లేదు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలవ్వట్లేదు. సో ఈ పథకాన్ని కేవలం 6 రాష్ట్రాలకే ప్రస్తుతానికి పరిమితం చేశారు. 6 రాష్ట్రాలు ఏంటి అంటే, ఒకప్పుడు మీరు ఎకానమీ చదివితే మీకు ఒక ఐడియా ఉంటుంది, బీమారు స్టేట్స్ అంటారు, బీమారు స్టేట్స్ అంటారు. అలా బీమారు స్టేట్స్ అని ఒకప్పుడు ఏదైతే మనం పరిగణించామో ఆ బీమారు స్టేట్స్లో వీటిని ప్రారంభించారు. బీమారు అంటే ఏంటంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్, ఈ 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు 25,000 మంది వలస కూలీలను టార్గెట్ చేశారు. 25,000 మంది వలస కూలీలను అప్రాక్సిమేట్ ఈ ఫిగర్ వస్తుంది, కానీ ఎన్ని జిల్లాల్లో అని అడుగుతారు. 116 జిల్లాల్లో 6 రాష్ట్రాల్లో, సింపుల్గా చెప్పాలంటే దీని ఒక పైలట్ ప్రాజెక్ట్ అనొచ్చు. మరి ఎందుకు ఈ 6 రాష్ట్రాలనే ప్రారంభించారంటే వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకున్న వాళ్ళలో వీరే ఆల్మోస్ట్ 2/3 ఉంటారు. మొత్తం వలస కార్మికులు 100 అనుకుంటే అందులో 2/3 ఈ 6 రాష్ట్రాల నుండే ఉంటారు. ఈ 6 రాష్ట్రాలకు స్వస్థలాలకు చేరుకున్న వలస కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించబడింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 50,000 కోట్లను ఖర్చు పెట్టబోతుంది. 50,000 కోట్లను ఖర్చు పెట్టబోతుంది. సో ఇలా ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వలస కార్మికులు స్వస్థలాలలో దాదాపు 125 రోజులు రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి. రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీ, గ్రామీణ అభివృద్ధిని పెంచే కార్యక్రమాలను అమలు చేయడానికి 125 రోజులు వీళ్ళకి ఉపాధిని కల్పిస్తారు.
అలా ఉపాధి కింద వీరికి కొంత మొత్తం అమౌంట్ కూడా పే చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే మనకు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏదైతే ఉందో అలాంటిదే, కానీ ఇది ఎక్స్క్లూజివ్గా రూరల్ డెవలప్మెంట్ కోసమే వాడతారు. ఇలా రూరల్ డెవలప్మెంట్ కోసం పనిచేయడానికి దాదాపు కేంద్ర ప్రభుత్వంలోని 12 మంత్రిత్వ శాఖలను ఏకం చేశారు. 12 మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉంటాయో 12 మంత్రిత్వ శాఖల్లో జరిగే పనులన్నింటినీ కూడా ఈ ఒక్క కార్యక్రమం ద్వారా వలస కార్మికుల ద్వారా చేయబోతున్నారు. దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటే స్వస్థలాలకు చేరిన వలస కూలీలకు ఉపాధి దొరుకుతుంది. ఉపాధి ఎందుకంటే మన రాజ్యాంగంలో ఏ వ్యక్తికైనా కూడా ఉపాధి కల్పించాలి. ఉపాధి హక్కు అనేది మన హక్కు. ఆర్టికల్ 41 ఉపాధి హక్కు గురించి చెప్తుంది. సో ఉపాధి కల్పించాలా, అందులో ప్రభుత్వము ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఉపాధిని కల్పించే కార్యక్రమాలన్నీ చేపడుతుంది. అలా ఉపాధిని కల్పించడానికి ఒక కార్యక్రమం. అండ్ సెకండ్, ఇందులో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే గ్రామంలో ఉండే యాక్టివిటీస్, అది రోడ్ల విస్తరణ కార్యక్రమాలు కానివ్వండి, లైట్ ఫిట్టింగ్స్ కానివ్వండి, మోరీలను తవ్వించడం కానివ్వండి, గ్రామాల్లో ఉండే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఇక వీరి ద్వారా చేపిస్తారు. అలా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్ అనే పథకాన్ని బీహార్ రాష్ట్రంలో చూడబోతున్నాం మనం. అలా 6 రాష్ట్రాల్లో దీన్ని చేయబోతున్నారు. అండ్ 26 దాదాపు 26, 27 27 or 27 ఇంకా పక్కదే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనే ఒక ఉద్దేశంతో చేస్తారు. ఆస్పిరేషనల్ ఆ 116 జిల్లాలో కూడా 27 జిల్లాలను ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే వీటిలో అత్యధికంగా వర్గం ఏదైతే ఉంటుందో పేద వర్గం చెందిన ప్రజలు ఎక్కడైతే అత్యధికంగా ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇస్తారు. ఇదంతా కూడా నీతి ఆయోగ్ రూపకల్పన. వాస్తవానికి నీతి ఆయోగ్. సో ఈ రకంగా వాస్తవం మిమ్మల్ని ఏమడుగుతారంటే ఎగ్జామ్లో గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్ అనే ఒక పథకాన్ని ఏ ప్రభుత్వం ప్రారంభించింది? బీహార్ ప్రభుత్వం అని ఇస్తారు ఆప్షన్, గుర్తుపట్టండి. కాదు, కేంద్ర ప్రభుత్వం కేవలం 6 రాష్ట్రాల్లో ప్రారంభించింది. ఎందుకు ప్రారంభించిందంటే అత్యధికంగా స్వస్థలాలకు చేరుకున్న వలస కార్మికుల విషయానికి వస్తే ఈ 6 రాష్ట్రాలే ముందు వరుసలో ఉంటాయి. అలా ఒక ఉపాధిని, వారి యొక్క జీవితమే ప్రశ్నార్థకమైన పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వము ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అలా ఈరోజు మన పథకం మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తలు ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ భారత ప్రభుత్వానికి సంబంధించి రూల్ ఆఫ్ లా ఇండెక్స్ల గురించి మనకు తరచూ ఎగ్జామ్స్ అడుగుతారు. ఏదో ఒక బిట్ అడుగుతాడు. ఇండెక్స్ మనకి ఇటీవల కాలంలో నేచర్ ఇండెక్స్ గురించి చెప్పుకున్నాము. అలా రకరకాల, లేకపోతే జర్నలిజం సంబంధించి పత్రికా స్వేచ్ఛ సూచి కానివ్వండి, అలా ఇండెక్స్ గురించి అడుగుతూ ఉంటారు. ఈరోజు రూల్ ఆఫ్ లా ఇండెక్స్ పైన సుప్రీంకోర్టులో ఒక కేసు పడింది. కేసు ఆ కేసు ఏంటంటే వాస్తవానికి ఈ రూల్ ఆఫ్ ఇండెక్స్ అనే ఇండెక్స్ మార్చ్ 2020లో రిలీజ్ అయింది. మార్చ్ 2020 ఈ రూల్ ఆఫ్ ఇండెక్స్లో భారత్ యొక్క స్థానం 69వ స్థానం ఉంది. సో రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఏంటంటే వాస్తవానికి దీన్ని జర్నలిజం సంబంధించి వాస్తవానికి ఒక లా, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ కూడా న్యాయం ఏ రకంగా చేకూరుతోంది, న్యాయానికి సంబంధించి భారతదేశం ప్రజలకు కల్పించే ప్రాథమిక హక్కుల విషయంలో తీసుకోండి, లేదా ప్రజలను పరిపాలించే పరిపాలన సూచనలు తీసుకోండి, అన్ని కూడా తీసేసుకొని ఒక ఇండెక్స్ ఇస్తారు. ఇండెక్స్ అంటే మనకు తెలుసు, ఒక అంశాన్ని ప్రాతిపదిక తీసుకోరు, ఒక 2-3 అంశాలు మినిమంగా తీసుకొని ఒక ఇండెక్స్ రిలీజ్ చేస్తారు. అలా ప్రభుత్వం నుండి ప్రజలకు ఎలాంటి న్యాయం కలుగుతోంది అని అన్ని దేశాలను కూడా లిస్ట్ అవుట్ చేస్తారు. ఇలా లిస్ట్ అవుట్ చేసి 1, 2, 3 అని చెప్పేసి టాప్లో ఉండే ప్లేస్లో ఉండే కంట్రీ ఏదైతే ఉంటుందో ఆ దేశంలో ప్రజలందరికీ న్యాయం విషయంలో నెంబర్ 1 అండ్ పరిపాలన అనేవి సత్ఫలనాలు ఇస్తున్నాయి. ఈ పరిపాలన నేరుగా ప్రజలకు చేరుతుంది. మరియు అవినీతి విషయంలో కూడా వీళ్ళ విషయంలో చాలా తక్కువ అవినీతి ఉంటుంది. అంటే ప్రజలందరూ స్వేచ్ఛగా బతుకుతారు. న్యాయం జరిగినప్పుడే ప్రజలందరూ స్వేచ్ఛగా బతుకుతారు. సో అలా న్యాయం విషయాన్ని కన్సిడర్ చేసేసుకుంటే భారతదేశము 69వ స్థానంలో ఉంది. మార్చ్లో రిలీజ్ అయింది ఇండెక్స్. మరి మార్చ్లో రిలీజ్ అయితే ఇప్పుడు ఎందుకు వార్తల్లో నిలిచింది అంటారు. సో ఇటీవల ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ గురించి సుప్రీంకోర్టులో ఒక మాజీ న్యాయవాది ఒక కేసు వేశారు. మాజీ న్యాయవాది అతను వేసిన కేసు ఏంటంటే రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో భారతదేశం పరిస్థితి చాలా దిగజారుతోంది. కనీసం ఇప్పటి వరకు 50 ప్లేస్ లోపలికి రానే లేదు.
టాప్ నేషన్స్లో ఎప్పుడైనా స్కాండినేవియన్ కంట్రీస్ వస్తున్నాయి. స్కాండినేవియన్ కంట్రీస్ అని మీకు తెలుసు, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్ లాంటి దేశాలు. సో టాప్ ప్లేస్లో రాకపోయినా పర్లేదు, ఇప్పటివరకు 50 ప్లేస్లోకి రావట్లేదు. అంటే భారతదేశంలో ప్రజలకు పరిపాలన ఏ రకంగా ఉంది, న్యాయం ఏ రకంగా జరుగుతోంది ఈ విషయంలో దిగజారుతోందని చెప్పేసి ఒక మాజీ న్యాయవాది సుప్రీంకోర్టులో కేసు వేస్తే దాని విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే దీనిపైన ఏం చేయాలి అని అప్పీల్ చేసిన వ్యక్తిని అడిగితే ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ని పెంచడానికి భారతదేశంలో పరిపాలన అవినీతి పరంగా లేకుండా ఉండాలంటే, అవినీతి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం చేపట్టబోతున్న చర్యల గురించి ఒక నివేదికని అడగండి అని చెప్పడం జరిగింది. సో ఇతనికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దీనిపైన మేము కేసుని స్వీకరించలేము, కానీ మీరు ఇచ్చిన అప్పీల్ ఏదైతే ఉందో ఇదే అప్పీల్ని కేంద్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్గా పంపుతాము, అంటే ఒక సూచికగా పంపుతాము. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కనీసం 6 నెలల లోపల ఒక నివేదికను సమర్పించాలి. ఏమని చెప్పాలి? రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో భారతదేశ స్థానం ఎందుకు పడిపోతుంది, మరి దీన్ని పెంచే ప్రయత్నాలు ఏం చేయబోతోంది అని చెప్పేసి అదంతా కూడా ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో వాస్తవానికి ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు విషయం మర్చిపోతే రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో భారతదేశం స్థానము 69 ఉంది. ఈ రకంగా రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అనేది మళ్ళీ వార్తలు నిలిచింది. మార్చిలో జరిగిపోయినా కూడా మళ్ళీ వార్తలు నిలిచిన అంశంగా ఈరోజు మిగిలింది. సో నెక్స్ట్ ఈరోజు మనకు వార్తలు నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే జూన్ 20వ తేదీ ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ రెఫ్యూజీస్ డేగా జరుపుకుంటాము. వరల్డ్ రెఫ్యూజీస్ డే. అత్యధికంగా రెఫ్యూజీస్ ఏ దేశంలో ఉంటారంటే సిరియా, వెనెజులా, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ కొరియా, మయన్మార్, ఈ 5 దేశాల్లో రెఫ్యూజీస్ ఎక్కువగా ఉంటారు. ప్రతి సంవత్సరం వరల్డ్ రెఫ్యూజీస్ డేగా దీన్ని జరుపుకుంటాము జూన్ 20వ తేదీని. దీన్ని ఎవరు జరుపుతారంటే UN, ఐక్యరాజ్య సమితి జరుపుతుంది. సో దీనికి సంబంధించి అసలు వాస్తవానికి రెఫ్యూజీస్ అంటే ఎవరు? రెఫ్యూజీస్ అంటే శరణార్థులు, శరణు కోరి వచ్చేవారు. ఒక దేశంలో కానీ ఒక ప్రాంతంలో కానీ బ్రతకడమే కష్టమవుతుంది అనే పరిస్థితిలో కొంతమంది, ఒక వ్యక్తి కానీ వారికి సంబంధించిన వ్యక్తులు కానీ సమూహంగా కానీ ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి శరణు కోరి జీవించడానికి వస్తారు. అలా దేశం నుండి దేశానికి రావచ్చు, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ కూడా కావచ్చు. సో ప్రపంచ శరణార్థుల దినోత్సవం జరుపుకుంటారు. ఇటీవల దీనికి సంబంధించిన ఒక నివేదికని యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అనే ఒక సంస్థ, UNHCR అనే ఒక సంస్థ, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. 1950 నుండి దీనికి సంబంధించి వీరు రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. రెఫ్యూజీస్ పరంగా ఎంతమంది శరణార్థులుగా మారుతున్నారు, ఇంటర్నల్గా ఎంతమంది డిస్ప్లేస్ అవుతున్నారు, బ్రతకడమే కష్టమై వాళ్ళ సొంత ప్రాంతంలో బ్రతకడం కష్టమై వేరే ప్రాంతం స్థానభ్రంశం ఎంతమంది జరుపుతున్నారు అని చెప్పేసి ప్రతి సంవత్సరం నివేదిక ఇస్తుంది. సో దీని నివేదిక ఈ సంవత్సరం రిలీజ్ చేసింది. సో జూన్ 20ని ఉద్దేశించుకొని ఈ రెఫ్యూజీస్ డేని మీకు లింక్ చేసి చెప్తున్నాను. ప్రపంచంలో శరణార్థుల విషయం మీద ఏం చెప్పింది అంటే దాదాపు 80 మిలియన్లు, ఈ సంవత్సరం 80 మిలియన్ ప్రజలు రెఫ్యూజీస్గా మారారు. రెఫ్యూజీస్ అంటే 80 మిలియన్ ప్రజలు శరణు కోరి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి, ఒక దేశం నుండి ఒక దేశానికి, ఒక స్థానం నుండి ఒక దేశంలోనే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రానికి వలసపోతున్నారు అని ఒక నివేదిక చెప్పింది. ఇందులో 45.2 ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మరియు 25 మిలియన్ ఒక దేశం నుండి ఒక దేశానికి ఈ రకంగా పోతున్నారు. మరియు దాదాపు 3.64 మిలియన్ పీపుల్ కేవలం వెనిజులన్స్. సో ఈ రకంగా వరల్డ్ రెఫ్యూజీస్ డేకి సంబంధించి ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. అందులో ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ కానివ్వండి, ఎక్స్టర్నల్ డిస్ప్లేస్మెంట్ కానివ్వండి, ఏ రకంగా జరుగుతున్నాయి ఇదంతా కూడా అడుగుతాడు. అంటే శరణు కోరి వారు నివసించే ప్రాంతంలోనే బ్రతకడమే కష్టం అవుతుంది అనే పరిస్థితిలో వాళ్ళు స్థానభ్రంశం ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి పోతారు. అందులో 80 మిలియన్ పీపుల్ ఈ సంవత్సరము వారి స్వస్థలాల నుండి వేరే స్థానాలకు వలసలకు పోయారు అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే వలసలకు వెళ్ళడం జరిగింది. అలా 80 మిలియన్ పీపుల్లో 45 మిలియన్ పీపుల్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్, ఒక దేశంలోనే ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి పోయిన వారు ఉన్నారు. అంటే బ్రతకడం ఒక ప్రాంతంలో కష్టమవుతుందని వారి స్వస్థలాల నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు. మరియు 25 మిలియన్ల ప్రజలు ఒక దేశం నుండి వేరే దేశానికి వెళ్ళిన వారు ఉన్నారు.
మరియు దాదాపు 3.6 మిలియన్ పీపుల్ ఇందులో వెనెజువల్స్ అంటే వెనెజులా దేశం నుండి వెళ్ళిన వారు ఉన్నారు అని చెప్పేసి ఒక నివేదికను సమర్పించడం జరిగింది. సో 80 మిలియన్ పీపుల్ డిస్ప్లేస్మెంట్ కిందికి పోయారు అంటే అది టోటల్ పాపులేషన్లో ఆల్మోస్ట్ 1%. సో అత్యధికంగా మీకు చెప్పాను 5 దేశాలు, ఇందాక చెప్పిన 5 దేశాల్లో ఎక్కువగా ఈ డిస్ప్లేస్మెంట్ రిఫ్యూజీస్ అనేవారు ఉంటారు. ఎక్కువగా మీకు సిరియా కానివ్వండి, సౌత్ సూడాన్ కానివ్వండి, ఇక్కడ ప్రజలు బతకలేరు, ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతాల్లోకి బ్రతకడానికి వెళ్తారు. అలా డిస్ప్లేస్మెంట్కి సంబంధించి వరల్డ్ రిఫ్యూజీస్ డేకి సంబంధించి ఎవరు అధికారికంగా చెప్తారు అంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్. ఇది జెనీవా ఉంది, స్విట్జర్లాండ్ జెనీవాలో దీని హెడ్ క్వార్టర్ అనేది ఉంది. ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన వరల్డ్ రెఫ్యూజీస్ డేగా జరుపుకుంటాము. ఐక్యరాజ్య సమితి UN జరుపుతుంది దీన్ని. సో ఈ రకంగా యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ రెఫ్యూజీస్ సంబంధించిన ఒక నివేదిక కూడా మీరు చూసుకోండి. సో ఈరోజు మనకు అంశాలను ఇంకా తెలుసుకునే ముందట చిన్న టాపిక్స్ ఉన్నాయి. అదేంటంటే వార్తల్లో నిలిచిన వ్యక్తులు. వార్తల్లో నిలిచిన వ్యక్తుల్లో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బిపిఆర్ విఠల్ గురించి తెలుసుకోవాలి. అతను చనిపోవడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బిపిఆర్ విఠల్ గారు అద్భుతమైన వ్యక్తి, మాజీ IAS అధికారి, మాజీ IAS అధికారి. అతను ఇటీవల చనిపోవడం జరిగింది. ఇతని మరణానికి దాదాపు గుర్తు చేసుకుంటూ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మరణానికి సంతాపాన్ని ప్రకటించడం జరిగింది. సో ఇతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ప్రణాళిక సంఘం అనేది ఉంటుంది, మనకు తెలుసు ప్రణాళిక సంఘం. సో ఉమ్మడి స్టేట్ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో ప్రణాళిక సంఘం 13వ ప్రణాళిక సంఘానికి సంబంధించి అతను సభ్యుడిగా చేశాడు. ఒక సభ్యుడు ఉన్నాడు, ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా పనిచేశాడు. మరియు మాజీ IAS 1952 IAS AP క్యాడర్ అధికారి, 1952 బ్యాచ్. ఇతను 1926లో జన్మించడం జరిగింది. మీకు ఎలా అవుతారు బిట్ అంటే బిపిఆర్ విఠల్ గారు ఇటీవల చనిపోవడం జరిగింది. తను ఏ రంగానికి సంబంధించిన వాడు, ఏ ఫీల్డ్లో ప్రాముఖ్యత, అతను క్రితం ఏం పని చేసేవాడు అని చెప్పేసి అలాంటి బిట్ అడుగుతారు. అండ్ వార్తలు ఇచ్చిన ఈరోజు ఇంకొక పర్సన్ పేరు ఏంటంటే కిదాంబి శ్రీకాంత్. మీకు నిన్న కూడా చెప్పాను కిదాంబి శ్రీకాంత్ గురించి. కిదాంబి శ్రీకాంత్ తను ఒక షటిలర్, బ్యాడ్మింటన్ అని చెప్పాను. ఇటీవల తనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము డిప్యూటీ డైరెక్టర్గా నియమించింది, ఆంధ్రప్రదేశ్ టూరిజం అసోసియేషన్కి డిప్యూటీ డైరెక్టర్గా. అంతకుముందే తనని 2018లో మనకి Group 1 ఆఫీసర్గా నియమించిందని చెప్పాను, Group 1 డిప్యూటీ కలెక్టర్గా నియమించిందని చెప్పాను. సో అది 2018లో, ఇది 2020లో. ఇతను మళ్ళీ ఈరోజు వార్తల్లో ఎందుకు నిలిచాడు, నిన్న ఈ వీడియోలో ఇదంతా చెప్పుకున్నాము. ఈరోజు వార్తలు ఎందుకు నిలిచాడంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకి తనని నామినేట్ చేయడం జరిగింది. అంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న బరిలో ఉండే క్రీడాకారులకు నామినేషన్స్ అనేవి జరుగుతాయి. ఇటీవల మీకు హిమాదాస్ చెప్పాను, అస్సాం ప్రభుత్వం నామినేట్ చేసింది హిమాదాస్ విషయంలో, తన అథ్లెటిక్స్ సంబంధించి రన్నర్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ నామినేషన్లో కిదాంబి శ్రీకాంత్, తెలుగువాడైన కిదాంబి శ్రీకాంత్ని ఎవరు నామినేషన్ అంటే భారత బ్యాడ్మింటన్ సమాఖ్య వారు ఈ కిదాంబి శ్రీకాంత్ని నామినేట్ చేయడం జరిగింది. అలా వార్తలో నిలిచిన తెలుగు వ్యక్తి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, క్రీడా రంగంలోనే అతిపెద్ద అవార్డు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, దాని నామినేషన్లో బరిలో దిగడం జరిగింది. చూద్దాం ఎవరికి వహిస్తుందో లాస్ట్ అంశాల్లో చూద్దాం. సో మన నెక్స్ట్ టాపిక్ ఈరోజు ఏంటంటే, ఇక మన టాపిక్లో ఇందాక మీకు ఒకటి ఇండెక్స్ చెప్పాను, అదేంటి రూల్ ఆఫ్ లా ఇండెక్స్ సంబంధించి ఒక వివాదం సంతరించుకుంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వివాదం అనేది ఒకటి జరిగిందని చెప్పేసి దానికి ఒక అప్పీల్ అనేది వేస్తారని చెప్పాను. ఇప్పుడు ఇంకొకటి ఇటీవల వార్తలు నిలిచిన ఇంకొక ఇండెక్స్ ఏంటంటే వరల్డ్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్. దీన్ని గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ అని కూడా అనవచ్చు. గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ అన్న వరల్డ్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ అన్న ఒకటే. సో దీన్ని ప్రపంచ పోటీతత్వ సూచి అంటారు, ప్రపంచ పోటీతత్వ సూచి. సో ప్రపంచ దేశాల మధ్యలో ఎలాంటి పోటీ వాతావరణం ఉంది, ఎలాంటి ముఖ్యంగా దీన్ని ఎందుకు ఇస్తారంటే ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెట్టుబడుల పరంగా కానివ్వండి, అన్ని దేశాలను కూడా ఒక లిస్ట్ అవుట్ చేస్తారు. వాస్తవానికి ఈ ఇండెక్స్ని ఎవరు ప్రతిపాదిస్తారు, ఎవరు రిలీజ్ చేస్తారంటే ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్, IMD అంటారు. IMD వారు ఇచ్చేది ఎవ్రీ ఇయర్ ఇచ్చే సూచి ఏంటంటే
వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, పోటీతత్వ సూచి అంటారు. ఈ పోటీతత్వ సూచిలో ఇటీవల భారతదేశము 43వ స్థానంలో నిలిచింది. సో 60కి పైగా దేశాలను అన్ని కూడా ఒక లిస్ట్ అవుట్ చేసేసి ఈ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అనేది ఇచ్చారు. అందులో భారతదేశము 43rd ర్యాంక్లో ఉంది. ఆల్మోస్ట్ 63 కంట్రీస్ అన్నింటినీ కూడా ఒకటి చేసేసి అందులో ఫస్ట్ కంట్రీ ఉన్న దేశం ఏదైతే ఉంటుందో, ఈ సంవత్సరం ఫస్ట్ కంట్రీ ఏదో వచ్చిందంటే సింగపూర్, సెకండ్ డెన్మార్క్ అలా వచ్చినాయి. అందులో 43rd ప్లేస్ ఇండియా వచ్చింది. అత్యంత ఎక్కువ పెట్టుబడులు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, మంచి అభివృద్ధి సాధించిన దేశాలు లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్లో ఉంటాయి. ఫస్ట్ అలా కేటగిరీ చేస్తారు. బాటంకి వచ్చిన కొద్దీ పెట్టుబడులు, ఆ దేశాల్లో ఉండే సౌకర్యాలు, ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, అవస్థాపన సౌకర్యాల కల్పన కానివ్వండి, అలా ఏదైతే ఉంటుందో ప్రపంచంలో పోటీ దేశాలు చివరిగా ఉండే దేశాలు నెగ్లిజిబుల్గా ఉంటాయి. సో ఇందులో ఇండియాకు సంబంధించి ప్రపంచ పోటీతత్వ సూచీలో భారతదేశము 43వ ర్యాంక్లో ఉంది. ఇటీవల 2020లో రిలీజ్ చేసిన ర్యాంకులో. దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటారు? ఏదైనా ఇండెక్స్ని కనుక మీరు పరీక్షిస్తే, ఇటీవల మీకు నేచర్ ఇండెక్స్ అన్నాను, ఒక్కొక్క ఇండెక్స్ చెప్తున్నాను. ఇండెక్స్ ఇచ్చేది ర్యాంకు చూసుకోండి, ఎవరిస్తున్నారో చూడండి. దీన్ని ఇచ్చేది కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఇచ్చేది ప్రతి సంవత్సరం కూడా ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ వారికి ఇస్తారు. సో ఈ రకంగా ఇటీవల ఇందాక కూడా ఇవాళ మీకు ఇంకొక ఇండెక్స్ చెప్పాను, రూల్ ఆఫ్ లా. ఇదెవరు ఇస్తారంటే వరల్డ్ జస్టిస్ ఫోరం. వరల్డ్ జస్టిస్ ఫోరం ఇదంతా కొన్ని లార్జెస్ట్ సివిలియన్ ఆర్గనైజేషన్ అన్నట్టు. ఇది వరల్డ్ జస్టిస్ ఫోరం అనేది మనకి వాషింగ్టన్లో ఉంటుంది. వాషింగ్టన్ నుండి ఈ రిలీజ్ అనేది డేటా రిలీజ్ అనేది చేస్తుంది. అలా ఇవాళ 2 ఇండెక్స్, ఒకటేమో మనకి రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అనేది వార్తలు నిలిచింది, దాన్ని ఇచ్చేదేమో ఎవ్రీ ఇయర్ వరల్డ్ జస్టిస్ ఫోరం. దీనికి సంబంధించి ఇంకొకటి ఏంటంటే వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, పోటీతత్వ సూచి అంటారు. పోటీతత్వ సూచిని ఎవ్రీ ఇయర్ ఇచ్చేది ఐఎండి, ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ వారు ఇస్తారు. ఈ సంవత్సరం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటారు, 43rd ర్యాంక్. సో ఇది చాలా చెప్పాలంటే దీన్ని కన్సిడర్ చేయాలి, ఎందుకంటే దీనిలో మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం కృషి చేయాలి. ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ పెంచాలి, ఏ రకంగా ప్రపంచంలో పోటీలో నిలవాలి. అలా సింగపూర్ అనేది పోటీతత్వ సూచిలో నెంబర్ 1 ఉంది, సెకండ్ డెన్మార్క్ ఉంది. అలాగే రూల్ ఆఫ్ లాలో తీసుకుంటే స్కాండినేవియస్ కంట్రీస్ ఎక్కువగా ఉంటాయి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తీసుకున్నారు, మానవ అభివృద్ధి సూచి, అందులో కూడా స్కాండినేవియన్ కంట్రీస్ నెంబర్ 1లో ఉంటాయి. అలా ఇండెక్స్ అన్ని ఒక టేబులర్ ఫామ్ చేసుకొని ఎవరు ఇస్తారు, ప్రస్తుత భారతదేశ ర్యాంక్ ఎంత, టాప్ ర్యాంక్ ఎవరు, మరియు ఎన్ని నెలలకు ఒకసారి ఇస్తారు, ఇలాంటివన్నీ కూడా రాసుకోండి మీరు. సో ఈ రకంగా ఇటీవల వార్తలు నిలిచింది పోటీతత్వ సూచి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్లో RIC అనే ఒక సమ్మిట్ చాలా కీలకంగా కాబోతోంది. కీలకం RIC సమ్మిట్. సో ఈ RIC అంటే 3 దేశాలు ఉంటాయి, రష్యా, ఇండియా, చైనా. రష్యా, ఇండియా, చైనా. దాదాపు ప్రపంచ భూభాగంలో 19% ల్యాండ్ మాస్ ఈ 3 దేశాలు ఆక్యుపై చేశాయి. రష్యా, చైనా, ఇండియా, ఈ 3 దేశాలు కనుక మీరు అబ్జర్వ్ చేయండి వరల్డ్ మ్యాప్లో చాలా పెద్ద దేశాలు, ప్రపంచంలోనే పెద్ద దేశాలు. జనాభా పరంగా ఫస్ట్ సెకండ్ ప్లేస్లో చైనా, ఇండియా. ఏరియా పరంగా రష్యా పెద్ద చాలా దేశం. సో ఇలా దేశాల పరంగా తీసుకుంటే అతి పెద్ద దేశాలు ల్యాండ్ మాస్, టోటల్ ల్యాండ్ మాస్లో 19% ఈ 3 దేశాలు ఆక్యుపై చేస్తాయి. మరియు జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపి పరంగా తీసుకుంటే ఈ 3 దేశాలు కలిసి ప్రపంచ జీడిపిలో 33% ఈ దేశాలే వహిస్తాయి. ఎగ్జాంపుల్ 16.4% చైనానే ఉంది ఇందులో సగం మళ్ళీ చైనా ఉంటుంది. సో ఇలా RIC అనేది అతిపెద్ద ఒక గ్రూప్, ఈ 3 దేశాల కూటమి. దీని వాస్తవంగా 1998లో యెవ్గెనీ ప్రిమకోవ్ 1998లో రష్యా విదేశాంగ శాఖ మంత్రి గారు ప్రతిపాదించారు. ఇటీవల ఇది ఎందుకు వార్తలో నిలిచింది అంటే భారత విదేశీ శాఖ మంత్రి, భారత విదేశీ ఎక్స్టర్నల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారంటే RIC సమ్మిట్లో భారతదేశం ఈ సంవత్సరం పార్టిసిపేట్ చేయబోతోంది. కాకపోతే దేశాధ్యక్షులు కానీ ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా ఫిజికల్గా ప్రజెంట్ అయ్యి చర్చిస్తారు RIC మీటింగ్లో. ఎవరు? రష్యా, ఇండియా, చైనా. కానీ ఈ సంవత్సరం ఫిజికల్గా ఒక దేశంలో ఒక దేశానికి, ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు. సో ఈ సంవత్సరం RIC మీటింగ్ వర్చువల్ మీటింగ్గా జరుగుతుంది. వర్చువల్ అంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు, 3 దేశాధినేతలు చర్చిస్తారు అన్నట్టు. సో అలా వర్చువల్ మీటింగ్ ఎప్పుడు జరగబోతుందంటే 23 జూన్ తేదీన జరగబోతోంది. ఒక రోజు ముందు, దేనికోసం మీకు ఈ క్రితం వీడియోలో చెప్పాను, పరేడ్ డే, విక్టరీ పరేడ్ డే సెలబ్రేషన్స్ అనేవి రష్యాలో జరగబోతున్నాయి. 75 సంవత్సరాల విజయానికి చిహ్నంగా, 2వ ప్రపంచ యుద్ధంలో విజయానికి చిహ్నంగా
పరేడ్ డే సెలబ్రేషన్ జరుగుతాయి రష్యాలో. దానికంటే ముందే ఈ దేశాలు సమావేశం కాబోతున్నాయి. అలా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు తెలుసు భారతదేశానికి చైనాకి బద్ధ శత్రుత్వం పెరుగుతోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో, అక్సైచిన్ ప్రాంతంలో, గాల్వన్ లోయ ప్రాంతంలో అలా చైనా ప్రత్యక్షంగా భారతదేశంపై ఘర్షణలకు దిగుతూనే కొన్ని దేశాలను, భారత్ చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలన్నిటికీ కూడా ఆల్రెడీ కొన్ని అప్పులు ఇచ్చేసింది. నేపాల్ లాంటి దేశాన్ని చేతుల్లో పెట్టుకోవడం, శ్రీలంక లాంటి దేశాన్ని చేతుల్లో పెట్టుకోవడం ఎందుకు చేస్తుందంటే భారతదేశము ఈ ఇండియన్ ఓషన్ మొత్తానికి కూడా క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటారు భారతదేశాన్ని. అలా ఇండియన్ ఓషన్లో ఉన్న చిన్న చిన్న పాకిస్తాన్ని చైనా మంచి దోస్తులు అయిపోయారు. ఎందుకంటే మనకు శత్రువు వాళ్ళకు మిత్రువు. అలా పాకిస్తాన్ వారి వశం చేసుకుంది. ఉత్తరాఖండ్తో సరిహద్దు ఉన్న నేపాల్ని సరిహద్దు చేసేసుకుంటుంది అండ్ శ్రీలంకతో అలా భారతదేశం చుట్టూ ఉన్న చిన్న దేశాలను వారి వశం చేసుకొని అలా వారికి కావాల్సిన ఆర్థిక సౌకర్యాలు ఇవ్వడము, అప్పులు ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని మధ్యలో వేసేసి వీరన్నీ కూడా క్రియాశీలంగా వహించచ్చని చైనా చేస్తుంది. సో అలా ఇటీవల గాల్వన్ లోయలో మన ఆర్మీ అధికారులను కూడా చంపడం జరిగింది చైనా మిలిటరీ వాళ్ళు వీళ్ళ మధ్యలో ఘర్షణ జరుగుతున్నాయి. సో ఇంతటి ఘర్షణ వాతావరణంలో ఈ రెండు దేశాల కీలక నాయకులు ఎలా మాట్లాడబోతున్నారు? నాకు తెలిసి ఈ రెండు దేశాలకు కూడా స్టాండ్ ఒకటే ఉంటుంది. ఆ స్టాండ్ ఏంటంటే సరిహద్దు అంశం అనేది ఉంటుంది. సో ఈ రకంగా వాస్తవానికి ఆర్ఐసి అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆర్ఐసిలో ఉండే దేశాలు రష్యా, ఇండియా, చైనా 1990 నుండి క్రియాశీలంగా వహిస్తున్నాయి. అండ్ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఇవి కోర్ కంట్రీస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే దాదాపు ప్రపంచంలో 33% ఈ దేశాలే ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాయి, జీడిపిని కలిగి ఉండడం కూడా జరిగింది. సో ఈ రకంగా ఆర్ఐసి అనేది క్రియాశీలంగా ఉంటుంది. అండ్ ఈ 3 దేశాలు కూడా న్యూక్లియర్ వెపన్ కలిగిన దేశాలు, న్యూక్లియర్ వెపన్ అణ్వాయుధాలు కలిగిన దేశాలు. ఇందులో 2 దేశాలు రష్యా, చైనా, ఈ 2 దేశాలు ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ దేశాలు. ఇంతటి బలమైన దేశాల కూటమి, వెస్టర్న్ దేశాల కూటమిని సరిసమానంగా ఉండాలని ఈ 3 దేశాలు కూటమిగా ఏర్పరచుకున్నాయి. కానీ ఈ దేశాల కూటమి మధ్యలోనే కొన్ని వివాదాలు ఉన్నాయి, ముఖ్యంగా చైనాకి, ఇండియాకి. అలా బార్డర్ ఇష్యూస్ కానీ ఏదైనా కానివ్వండి. వీరందరూ కూడా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రేడ్ కారిడార్ని ఏర్పాటు చేస్తున్నారు. అరేబియన్ సీ నుండి పసిఫిక్ సీ సముద్రం వరకు, కాస్పియన్ సీ వరకు వయా ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కనెక్ట్ చేస్తూ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రేడ్ కారిడార్ని కూడా ఈ 3 దేశాలు కలిపి ఏర్పాటు చేస్తున్నారు. అలా ఇండియన్ ఓషన్ నుండి పసిఫిక్ ఓషన్, కాస్పియన్ సీ వరకు అలా ఇరాన్ని మధ్యవర్తిగా చేసుకుంటూ చేస్తున్నారు. ఎందుకంటే క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ ఇండియాని సరిహద్దుగా చేసేసుకొని మంచి ట్రేడ్ వాతావరణం క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి సముద్రయానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దేశాలు. ఆ విషయాల్లో కూడా ఈ 3 దేశాలు ముందున్నాయి. సో వర్చువల్గా జరగనున్న 23వ తేదీ నాడు జూన్ మీటింగ్ రోజున ఎలాంటి సమావేశాలు వస్తాయి, బార్డర్కి సంబంధించిన ఇష్యూస్ ఏమొస్తాయి అవన్నీ కూడా మనం చూడాలి. సో ఆర్ఐసి అనేది కూడా ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏపీకి సంబంధించి ఒక పురాతన టెంపుల్. సో ఏపీకి సంబంధించి ఒక శివ టెంపుల్ బయటపడింది. శివ టెంపుల్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగేశ్వర టెంపుల్ అంటారు దీన్ని. నాగేశ్వర టెంపుల్ మనకు తెలుసు, పురాతన టెంపుల్స్ ఏదైనా బయటపడ్డప్పుడు వాటి గురించి బిట్స్ అడుగుతారు. హిస్టరీ సబ్జెక్ట్ కూడా నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. హిస్టరీ అనేది ఫిక్స్డ్గా ఉండదు. హిస్టరీలో కూడా కాంటెంపరీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. చాలామంది హిస్టరీ పాతది అనుకుంటారు, కానీ హిస్టరీలో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటాయి. అది హిస్టరీ పార్ట్లో కన్సిడర్ చేసుకోవాలి. అలా కొన్ని హిస్టరీకి సంబంధించిన మాన్యుమెంట్స్కి వాటి బయటకి ఇస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని టెంపుల్స్ బయటపడ్డా ఏదున్నా కూడా చూడండి. అండ్ ఇటీవల మీకు 1 వీక్ బ్యాక్ ఒక వీడియోలో చేశాను, ఒడిశాలోని మహానది తీరంలో పురాతన టెంపుల్ గోపీనాథ్ దేవాలయం బయటపడిందని చెప్పాను. ఇప్పుడు ఏపీలో నెల్లూరు జిల్లాలో ఉన్న చేజర్ల మండలంలో ఏన్షియంట్ శివ టెంపుల్ బయటపడింది. శివుని టెంపుల్, దాన్ని నాగేశ్వర టెంపుల్ అంటారు. మరి ఇది ఇసుక దిబ్బల్లో బయటపడింది. ఇసుక ఉంటుంది కదా, ఇసుకలో బయటపడింది. ఎలా బయటపడింది అంటే మీకు తెలిసి ఇదంతా కూడా పెన్నా నది పరివాహిక ప్రాంతం. పెన్నా నది పరివాహిక ప్రాంతంలో వాస్తవానికి రివర్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే, రివర్ తన జీవితకాలం అంతా కూడా ఒకే దారిలో పోదు. రివర్ తరచూ టైంకి అనుకూలంగా, సమయానుకూలంగా
దాని యొక్క ప్రవాహాన్ని మార్చుకుంటూ పోతుంది. ఎప్పుడు జీవితాంతం ఆ రివర్ జీవిత కాలంలో ఎప్పుడు ఒకే వరుసలో పోదు, ఒకే మార్గంలో పోదు. అలా రివర్ దాని యొక్క దారిని మార్చుకుంటూ పోతుంది, మెల్లమెల్లగా సైడ్ అయిపోతూ దానికి అనుకూలంగా మారుతూ పోతుంది. ఎగ్జాంపుల్ మీరు చూడండి, ప్రస్తుతం మనం చూస్తున్న తారేడారి ఏదైతే ఉందో భారతదేశంలో ఒకప్పుడు సస్యశ్యామలమైన సరస్వతి ప్రాంతం, సరస్వతి నది ఉంటుంది. చరిత్రలో చూడండి, మీకు సరస్వతి ఆర్యన్ సివిలైజేషన్ కాలంలో మీకు సరస్వతి ఆ పేరు వస్తుంది. సరస్వతి నది పారిన ప్రాంతంలో ఈరోజు తారేడారి, ఎందుకంటే రివర్ అనేది దాని యొక్క డైరెక్షన్ మార్చుకుంటుంది తన జీవితకాలంలో. అలా పెన్నా నది డైరెక్షన్ మార్చుకోవడం ద్వారానే ఈ టెంపుల్ అనేది ఇసుక దిబ్బల్లో బయటపడింది అని చెప్పేసి ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించి కొంచెం ప్రిలిమినరీ స్టడీస్ ఏం చెప్తున్నారంటే, పరశురాముడు మనకు తెలుసు, పరశురాముడు అని మనం రెగ్యులర్గా వింటాం. పరశురాముడు పెన్నా నది పరివాహక ప్రాంతంలో 101 దేవాలయాలు కట్టించాడని చెప్పేసి చరిత్ర చెప్తుంది. అందులో పరశురాముడు కట్టించిన 101 టెంపుల్లో ఈ టెంపుల్ కూడా, ఏన్షియంట్ శివ టెంపుల్ కూడా ఒకటని చెప్పేసి ఇటీవల ఆర్కియాలజిస్టులు ప్రిలిమినరీగా చెప్పారు, కానీ నిర్ధారించలేదు. అండ్ దీన్ని ఆర్కియాలజిస్టులు తవ్వకాలు బయటపడింది అంటున్నారు, కానీ అక్కడ స్థానికులు ఏమంటున్నారంటే ఇసుక క్వారీలు ఏవైతే ఉంటాయో ఇసుక క్వారీలో తవ్వినప్పుడు ఆ ఇసుకలో నుండి ఈ ఇసుక శివ టెంపుల్ బయటపడింది అని చెప్పేసి వార్తలు చెప్తున్నారు. ఈ రకంగా ఏన్షియంట్ శివ టెంపుల్ కూడా ఇటీవల వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్, రాజ్యసభకి సంబంధించి ఇటీవల ఎన్నికలు జరిగినాయి. రాజ్యసభ ఎన్నికలు జరిగినాయి. మనకు తెలుసు ఆర్టికల్ 80 డీల్స్ విత్ రాజ్యసభ, ఎగువ సభ అంటాము. రాజ్యసభను శాశ్వత సభ అంటాము. శాశ్వత సభ. ఈ శాశ్వత సభ ఎందుకు అంటారంటే, రాజ్యసభలో ఉండే అన్ని స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగవు. అందుకే ఈసారి తరచూ అప్పుడప్పుడు ఎన్నికలు మనం చూస్తూ ఉంటాము. ఒక రాజ్యసభ సభ్యుని యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల కాలంలో తన తోటి సహచరులు ఎవరు ఉంటారో వారందరూ కూడా ఎన్నికలకు పోతూ ఉంటారు. ఎగ్జాంపుల్, నేను ఈ సంవత్సరం ఇప్పుడు 19 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. 19 స్థానాలకు 8 రాష్ట్రాల్లోని 19 స్థానాల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగినట్టుగా మనం పేపర్లో చూస్తున్నాం. అలా ఈ 19 మంది ఎవరైతే ఈసారి గెలుచుకున్నారో, 2020లో గెలుచుకున్నారో, వీరి యొక్క పదవీ కాలం ఎప్పుడు ఉంటుంది? 2026 వరకు ఉంటుంది, 6 సంవత్సరాలు ఉంటుంది. అలా ఎగ్జాంపుల్ 2021లో అయిన అనుకునే ఎన్నికలు, వారిది పదవీ కాలం 2027. అలా తరచూ కొంతమంది సభ్యులు రాజీనామా పొందుతారు, రిటైర్ అవుతారు, కొంతమంది అందులో ఉంటూనే ఉంటారు. సో రాజ్యసభకు ఏకకాలంలో అన్ని స్థానాలకు ఒకేసారి ఎన్నిక జరగవు కాబట్టి రాజ్యసభలో ఎప్పుడూ కొంతమంది ఉంటూనే ఉంటారు. అందుకే శాశ్వత సభ అంటారు. అదే లోక్సభను తీసుకోండి, ఒకేసారి లోక్సభ అందరు సభ్యులు ఎన్నికలకు పోతారు, మళ్ళీ కొత్త వర్గం ఒకేసారి వస్తుంది. కానీ రాజ్యసభలో కొంతమంది కొంతమంది రిటైర్ అవుతారు, కొంతమంది కొత్త వస్తారు, కొంతమంది రిటైర్, కొంతమంది అలా రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. అలా ఇటీవల జరిగిన 8 రాష్ట్రాల్లో 19 స్థానాలకు కానీ ఏ రాష్ట్రాల్లో అధికారిక పార్టీ ఉంటుందో, అధికారంలో ఉన్న పార్టీ ఉంటుందో ఆ అధికార కూటమి నాయకులే గెలిచారు. ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం హోదాలో ఉంది, ప్రభుత్వాన్ని పాలిస్తుంది. సో వైసీపీకి 4 సభ్యులు గెలుచుకున్నారు. ఇటీవల పిల్లి సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, అలా వైసీపీకి 4 సభ్యులు రాజ్యసభలో ఎన్నికలు గెలిచారు. అండ్ నెక్స్ట్, ఇక రాజ్యసభ 19 స్థానాలు గెలిచిన వాళ్ళు కొంతమంది ఫేమస్ నేతలు ఎవరంటే జ్యోతిరాదిత్య సింధియా అండ్ షిబు సోరెన్, ఇలాంటి కొంతమంది ప్రముఖులు రాజ్యసభ ఎన్నికలు గెలిచారు. సో రాజ్యసభకు సంబంధించి ఎన్నికల వార్తలు నిలిచింది కాబట్టి రాజ్యసభ శాశ్వత సభ, ఆర్టికల్ 80 అనేది రాజ్యసభ ఎన్నికలకు సంబంధించింది. రాజ్యసభకు 12 మందిని గవర్నర్ నామినేట్ చేస్తాడు. ఎగ్జాంపుల్, 245 ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు రాజ్యసభ. ప్రజెంట్ 233 మెంబర్స్ ఎన్నిక ద్వారా వస్తారు, 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు అకార్డింగ్ టు ఆర్టికల్ 80. ఆర్టికల్ 80 ద్వారా రాజ్యసభకు ఎన్నికలు కండక్ట్ చేసేది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 324. సో లోక్సభలో 545 స్థానాలు ఉన్నాయనుకోండి, 543 మంది ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటు వేస్తారు. ప్రత్యక్షంగా నేను ఒక నాయకుడు కావాలని ఓటు వేస్తాను ఒక ఎంపీకి. అలా ప్రజల ద్వారా ఎన్నుకునేవారు లోక్సభలో కూర్చుంటారు, పరోక్షంగా రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు కోటా ఓటు విలువ ద్వారా గెలుచుకునేవారు రాజ్యసభలో. అంటే రాజ్యసభలో కూర్చున్న సభ్యులు ఎంపీలే, కానీ ప్రత్యక్షంగా మీరు ఎన్నుకున్నవారు ఉండరు. మీరు ఎన్నుకున్న నాయకులు వాళ్ళని ఎన్నుకుంటారు, దాన్ని పరోక్ష ఎన్నిక అంటారు. అలా రాజ్యసభ ఎన్నికలు ఇటీవల వార్తలు ఇచ్చే 19 స్థానాలకు గాను 8 రాష్ట్రాలు పోటీ పడ్డాయి. ఆ 8 రాష్ట్రాల్లో అధికార పార్టీ ఏదైతే ఉందో రాష్ట్రంలో వారే ఇటీవల గెలుచుకోవడం జరిగింది. అలా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రం సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల 4 వైసీపీకి సంబంధించిన వాళ్ళు రాజ్యసభ ఎంపీలుగా పోయారు. అండ్ ఇంకోటి వార్తల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఏంటంటే, పల్లె సంజీవని అనే పథకం మళ్ళీ ప్రారంభించబోతున్నట్టుగా చెప్పారు. పల్లె సంజీవని
అంటే జూలై 1 నుండి అమల్లోకి వస్తుంది అని చెప్పారు. జూలై 1 పల్లె సంజీవని. పల్లె సంజీవని అంటే ఏంటంటే 104 వెహికల్స్ ఏవైతే ఉంటాయో అధునాతన సౌకర్యం. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఈ 104, 108 వెహికల్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా రీమాడిఫికేషన్ చేసి ప్రస్తుత కాలానికి అనుగుణంగా మాడిఫికేషన్ చేసి ఈ 104 వెహికల్ ఏమంటారు, సంచార వైద్యశాలలు అంటారు. సంచార వైద్యశాలలు. అలా సంచార వైద్యశాలలు ప్రతి గ్రామానికి వెళ్ళి నెల రోజులకు సరిపడా మందులను ఇచ్చేసి ట్రీట్మెంట్ చేస్తూ మొబైల్ హాస్పిటల్స్ అనొచ్చు. మొబైల్ హాస్పిటల్స్ అంటే ఒక ప్రాంతంలో స్టాటిక్గా ఉండవు, ఒక ప్రాంతం తిరుగుతూ ఉంటుంది. అలా వెహికల్లో హాస్పిటల్ ఉంటుంది. అలా పల్లె సంజీవని కార్యక్రమాన్ని 104 వెహికల్స్ని మళ్ళీ ప్రారంభించబోతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి సంబంధించి జూలై 1న ఈ పథకం మళ్ళీ ప్రారంభించబోతున్నారు. సో ఆ రోజు ఎలాంటి విధి విధానాలు ఉంటాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అండ్ ఇంకొకటి, ఇటీవల వార్త నిలిచిన ఐ ల్యాబ్, ఇండియాస్ ఫస్ట్ మొబైల్ ల్యాబ్. ఇది మొబైలే, ఇండియాస్ ఫస్ట్ మొబైల్ ల్యాబ్. దీన్ని తయారు చేసింది ఎవరంటే క్రియేటెడ్ బై ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ లిమిటెడ్. ఈ ఐ మొబైల్ ల్యాబ్, ఐ ల్యాబ్ అంటారు. కరోనా టెస్టులు ఏవైతే ఉంటాయో మనం ఆర్టీపీసీఆర్ చెప్తాం, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఏంటంటే కరోనాని పరీక్షించే టెస్ట్. మనం ఏం చేస్తాం, గాంధీ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎక్కడికి పడితే అక్కడికి మనం పోతూ ఉంటాము. అలా వెళ్ళి దానికి సంబంధించి మనం శాంపిల్స్ ఏవైతే ఉంటుందో శాంపిల్స్ ఇచ్చి వస్తాం. సో ఐ ల్యాబ్ ఏదైతే ఉంటుందో భారతదేశంలో మొట్టమొదటి కరోనా టెస్టింగ్ ల్యాబ్ వెహికల్ ద్వారా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళి కరోనా టెస్టులు చేస్తుంది. ఇది కూడా మొబైలే. ఇంత పల్లె సంజీవనికి దీనికి ఇది కూడా ఈరోజు వార్తలు నిలిచిన అంశమే. ఐ మొబైల్ ల్యాబ్ అనేది, ఐ ల్యాబ్ అనేది ఈరోజు వార్తలు నిలిచింది. దీన్ని తయారు చేసిన సంస్థ పేరు చూసుకోండి. అండ్ ఇంకొకటి ఇటీవల వార్తలు నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే దీనికి రిలేటెడ్గా మీకు కరోనాకి సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వాలకే కరోనా టెస్టులపై ఖర్చు ఎంత పెట్టాలని చెప్పేసి నిశ్చయించుకోవచ్చు అని చెప్పింది. అలా ఎగ్జాంపుల్ తెలంగాణలో 2200 రూపాయలు కరోనా టెస్ట్ చేసినందుకు ఉంది. మ్యాక్సిమం 4500 వసూలు చేసే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సో దేశమంతా కరోనా టెస్టింగ్లకి ఒకే రేటు ఉండాలి అని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దేశమంతా ఒకే రేటు ఉండాలి కరోనా టెస్టుల విషయంలో అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తలు ఇచ్చిన ఇంకొకటి మెడిసిన్ రిలేటెడ్ డ్రగ్ ఏంటంటే యూమిఫెనోవిర్, సిడిఆర్ఏ, యూమిఫెనోవిర్ అని మీకు రెగ్యులర్గా చెప్తా ఉన్నాను. కొన్ని డ్రగ్స్ మ్యాటర్ చెప్తున్నాను. హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇండియాకు సంబంధించి అన్నాను. రెమ్డెసివిర్ అమెరికాకు సంబంధించి వార్తకు నిలిచిందన్నాను. నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను. డెక్సామిథజోన్ యూకేకి సంబంధించి అన్నాను. ఈ రోజు వార్త నిలిచింది మళ్ళీ ఇంకొక డ్రగ్ ఏంటంటే యూమిఫెనోవిర్. ఇది సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో, ఇది ఎవరి ల్యాబ్ అంటే సిఎస్ఆర్ఐ. సో వీరు ఏం చేశారు అంటే సిడిఆర్ఐ డ్రగ్ వాళ్ళు, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటంటే ఈ యూనిఫెనోవిర్ సంబంధించి క్లినికల్ ట్రయల్స్ విషయంలో ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్కి పర్మిషన్ పొందారు. ఫేజ్ 3ని ప్రారంభించారు. క్లినికల్ ట్రయల్స్లో ఫేజ్ 1 ఇది సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ సిఎస్ఐఆర్. ఇది ఏంటంటే ఈ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ఉంది. ఏంటంటే యూమిఫెనోవిర్ని కరోనాపై ఏ రకంగా పనిచేస్తుంది అని చెప్పేసి క్లినికల్ ట్రయల్స్ చేయడానికి పర్మిషన్ పొందారు. క్లినికల్ ట్రయల్స్ అంటే మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. ఒక డ్రగ్ మార్కెట్లోకి విడుదల కంటే ముందు, మనుషులపై ప్రయోగించే ముందు దానిపైన ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పేసి జంతువుల పైన కొంచెం డోస్ ఇస్తూ ఆ వ్యాధిని దానికి వ్యాధి వచ్చేటట్టు చేసి ఆ వ్యాధి నయమేలా క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఆ జంతువు పైన ఆ డ్రగ్ ఏదైతే ప్రభావం పొందుతుందో, ఏదైతే ప్రభావం చూపుతుందో సేమ్ దాన్నే మనుషులపైన కూడా ప్రభావం చూపిస్తున్నట్టుగా భావిస్తారు. అలా మనుషులపై ప్రయోగించే ముందు జంతువులపై ప్రయోగించడానికి క్లినికల్ ట్రయల్స్ అంటారు. అలా క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 3ని ఈ డ్రగ్ విషయంలో ప్రారంభిస్తున్నట్టుగా సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యూమిఫెనోవిర్ విషయంలో చెప్పింది. సో ఇది సిఎస్ఐఆర్కి అనుబంధమైన ల్యాబ్. సో ఇది ఏంటంటే వాస్తవంగా యూనిఫెనోవిర్ ఏంటంటే చాలా చీప్గా దొరుకుతుంది. భారతదేశంలో దీని అవైలబిలిటీ ఎక్కువ, అవైలబిలిటీ బాగా. ఆల్రెడీ ఈ యూనిఫెనోవిర్ డ్రగ్ని ఇన్ఫ్లుయెన్జా డిసీజెస్కి వాడుతున్నారు. ఇన్ఫ్లుయెన్జా ఎక్కడ అంటే రష్యా, చైనా దేశాల్లో ఆల్రెడీ యూమిఫెనోవిర్ని ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ డిసీజెస్ అంటారు. ఫ్లూ డిసీజెస్ కానీ ఇన్ఫ్లుయెన్జాస్ కానీ వాడుతూ ఉంటున్నారు ఇటీవల కాలంలో. సో దాన్ని కరోనాపై కూడా దీన్ని
దీని ప్రభావం అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా పనిచేస్తుంది కరోనా పైన కూడా అని చెప్పేసి, దీనిపైన కరోనా ప్రభావం ఏ రకంగా ఉంటుంది, కరోనాపై ఈ యూమిఫెనోవిర్ డ్రగ్ ఎలాంటి ప్రభావం చూపుతుంది, నయం చేస్తుందా లేదా అని చెప్పేసి వార్తలో నిలిచిన ఇంకొక డ్రగ్ యూమిఫెనోవిర్. సో ఇప్పటి వరకు 4 డ్రగ్స్ చూసుకోండి. ఒకటి హైడ్రాక్సిక్లోరోక్విన్, రెమ్డెసివిర్ అండ్ డెక్సామిథజోన్ అండ్ యూమిఫెనోవిర్. ఈ 4 డ్రగ్స్ కూడా కరోనాపై వాటి ప్రభావం ఏ రకంగా జరుపుతున్నాయి అని చెప్పేసి చర్యలు జరుపుతున్నాయి. అలా ఈరోజు వార్తలు ఇచ్చిన డ్రగ్ యూమిఫెనోవిర్. అండ్ ఇంకొకటి, ఇటీవల ఢిల్లీకి సంబంధించి ఒక వార్త సంచలనం రేపింది. అదేంటంటే వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే జియాలజీ, ఎర్త్ రిలేటెడ్ రీసెర్చ్ చేస్తుంది. జియాలజీ, జియో అంటే జాగ్రఫీ, జియో అంటే భూమి, భూమికి సంబంధించిన లాజీ స్టడీ, భూమికి సంబంధించి అధ్యయనం చేసేది జియాలజీ. ఈ వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ వారు ఇటీవల ఢిల్లీకి ఒక ముందస్తు హెచ్చరిక చెప్పారు. ఢిల్లీకి ఏంటంటే ఢిల్లీకి అతిపెద్ద భూకంపం రాబోతోంది అని చెప్పేసి కొన్ని ప్రిలిమినరీ స్టడీస్ చెప్పడం జరిగింది. సో అలా ఈ వాడియా ఇన్స్టిట్యూట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే జియాలజీ సంస్థ ఢిల్లీకి భూకంప హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలో ఎప్పుడు కూడా భూకంపం అనేది రెగ్యులర్గా ఉంటుంది, ఎందుకంటే కొండ ప్రాంతాల్లో సీస్మిక్ జోన్ అనేది ఎక్కువ ఉంటుంది, సీస్మిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సీస్మాలజీ, సీస్మిక్ అంటే స్టడీ ఆఫ్ ఎర్త్ కేక్స్, సీస్మిక్ జోన్స్లో చాలా ప్రమాదకరమైన ప్లేస్లో ఉంది నార్త్ ఇండియా. సో దానికి సంబంధించి ఇటీవల ఈ సంస్థ పేరు చూసుకోండి, వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ. ఇటీవల ఎందుకు వార్తలకు ఎక్కిందంటే ఢిల్లీని అలర్ట్ చేసింది. దేనికి సంబంధించి అంటే ఎర్త్ కేక్ సంబంధించి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు అలర్ట్ చేసే సంస్థగా ఇటీవల వార్తలు నిలిచింది. ఈ రకంగా ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు మరి ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన డే ఏంటి, June 20 వరల్డ్ రెఫ్యూజీ డే. అండ్ ప్రోగ్రామ్స్ చూసుకోండి, ఈరోజు చెప్పిన ప్రోగ్రామ్స్ కానివ్వండి, గరీబ్ కళ్యాణ్కి సంబంధించి కానివ్వండి, మరియు ఈరోజు చెప్పిన డేట్స్ గురించి కానివ్వండి, అండ్ ఒక్కొక్క అంశానికి సంబంధించి బిట్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ అంశాలు ఏమున్నా కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.